అండి చికెన్ కర్రీలోనైతే కొబ్బరి కూర వేసుకొని కూర చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సండే అయితే చాలండి, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అయితే చికెన్ కర్రీలో కానీ మటన్ కర్రీలో కానీ కొబ్బరికాయ కొనేసి తెచ్చి మరి కూరలో అయితే వేయించుకుండేవారు. చాలా టేస్ట్గా ఉంటుందండి కొబ్బరికాయ వేసుకుంటే. ఈరోజైతే కొబ్బరి తురుము వేసుకొని చికెన్ కర్రీ అయితే చేశాను. చాలా టేస్ట్గా ఉందండి. కళాయిలోకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి అయితే కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకుంటూ ఉల్లిపాయ బాగా ఫ్రై అయింది అనేటప్పుడు కడిగి ఉంచుకున్న చికెన్ అయితే వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనైతే 10 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుంటూ ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అంతా ఇంకేంత వరకు ఉంచుకోవాలండి. వాటర్ ఎప్పుడైతే ఇంకిందో ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్లు కారం, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని కలపకుండా మూత పెట్టి లో ఫ్లేమ్లోనైతే 5 నిమిషాలు అలా విడిచిపెట్టేవాళ్ళండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే ఇప్పుడు మాత్రం కలిపితే మాత్రం కారం, ఉప్పు, పసుపు చికెన్కి బాగా పడుతుందండి. కారం, ఉప్పు, పసుపు వేసిన వెంటనే కలిపితే మాత్రం చికెన్ పీస్కి అనేది అంతగా పట్టదండి. 5 నిమిషాలు అలా మగ్గించుకుంటే మాత్రం చక్కగా పడుతుంది. ఇలాగ ఎప్పుడైతే పట్టిందో బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకొని కొంచెం కొబ్బరి తురుము వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ మీద ఒక్క నిమిషం ఉంచుకుంటే గ్రేవీ కూడా చక్కగా వస్తుందండి. ఇగోండి ఒక్క నిమిషం తర్వాత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారా, పీస్ కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇంకా గ్రేవీ కూడా చాలా బాగుందండి. అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకొని ఈ చికెన్ కర్రీ వేసుకొని తింటే మాత్రం అద్రిపోయిందండి టేస్ట్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి.